సంభాషణ జరుగుతుందో ఇది కేవలం మావోయిస్ట్ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశంగా రేషన్ కగారును తక్షణమే కేంద్ర ప్రభుత్వం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసి మరి మావోయిస్టులు కూడా చర్చను కోరుకుంటున్నారు కాబట్టి చర్చలు జరిపి శాంతియుతంగా పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏ దేశమైనా అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు యుద్ధాలు దిగినప్పుడు కూడా నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా అక్కడ అంతర్జాతీయంగా కూడా వ్యవహరించడానికి వీల్లేదు. అటువంటిది అంతరంగికమైన సమూహాలతో సమస్యలు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా చట్ట పరిధిలోకి లోబడే వ్యవహరించాలి. చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించడానికి వీల్లేదు. రాజ్యాంగానికి లోబడి మన దగ్గర ఉన్న క్రిమినల్ న్యాయ వ్యవస్థ చట్టాలకు వాటికి లోబడి వ్యవహరించాలి. వీటిని కాదని బేఖాతరు చేస్తూ వ్యవహరించడానికి వీల్లేదు. ఈ చట్టాలు పౌరులను చంపే అధికారం ప్రభుత్వ యంత్రాంగానికి ఇవ్వటం లేదు. మాట్లాడతామని అన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళతో మాట్లాడటమే ప్రభుత్వం మీద ఒక చట్టపరంగా ఉన్నటువంటి బాధ్యత. ఈ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలి. అవతల మావోయిస్టులు కూడా చర్చ చేయమని కోరుతున్నారు కాబట్టి తప్పనిసరిగా చర్చలు జరపాలి. ఈ సమస్యను పరిష్కరించాలి శాంతియుతంగా. ఎటువంటి మిగతా ఏ రకమైన హింసాయుత మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకోవటం అసలు సమంజసం కాదు, చట్టం అంగీకరించదు. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మాట్లాడండి, చర్చలు జరపండి, శాంతిని పెంపొందించండి. సమాజాన్ని మౌలికంగా మార్చాలి. మనం వాళ్ళ ప్రజాస్వామ్య సమాజంలో ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య సమాజంలో శాంతియుతంగా ఈ సమాజం యొక్క మౌలిక స్వరూపాన్ని చాలా సంతోషం. ఇదే విధంగా శాంతి చర్చ జరపాలని అన్ని సంఘాలు, వివిధ వామపక్ష పార్టీలు, ఎన్నో ప్రజా సంఘాలు, ఈ మానవ హక్కుల సంఘం లాంటి సంఘాలు ఇలాంటి వారిని కూడా దీంతో పాటు మాతో పాటు కలిసి వచ్చేసి ఈ విధంగా ప్రపంచ శాంతి జరగాలని చెప్పి కోరుతున్నారు. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు చెబుతున్నాము. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అంటే చర్చలు వద్దంటే మీరు ఏం కోరుకుంటున్నారు? ఇంకా చావాలని కోరుకుంటున్నారా? అంటే మనుషులు చనిపోవాలని చెప్పేది కోరుతున్నారా? పోలీసులు చనిపోవాలని చెప్పేది మీరు కోరుతున్నారా? ఇది ఒక మనిషిని చనిపోవాలని కోరుకోవడం, మేము వాళ్ళని ఖతం చేసేస్తాం 2026 కల్లా అనేటువంటి మాటలు మాట్లాడడం అది మానవత్వానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం. రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్ 21 మీరు వైలేట్ చేస్తున్నట్లు. కాబట్టి ఆ పద్ధతి మీరు మార్చుకోవాలని చెప్పేసి మేము సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నాం.